హలో ప్రవీణ్ గారు, హాయ్ హాయ్ వెల్కమ్ టు గుల్తే ప్రో, వెల్కమ్ టు అవర్ ఆఫీస్. మీ రిలీజ్ ఈవెంట్లో స్పీచ్ చూసా. ఏంటండి ఆవేశం పడాలా, దాన్ని ఎగ్జైట్మెంట్ అనాలా, ఏంటి పూనిందా? లైక్ సో ఎగ్జైటెడ్. ఫస్ట్ థియేట్రికల్ ఫిల్మ్, సో మా ఊర్లో చేసాము. సో అండ్ కాన్ఫిడెంట్ ఆన్ ద ప్రొడక్ట్, బేసికల్లీ ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ ఆన్ ద ప్రొడక్ట్ వీ డిడ్. సో ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చు కానీ, బట్ అంటే ఇట్స్ రియలీ గుడ్ ఫిల్మ్ వీ డిడ్. అంటే చాలా జెన్యున్గానే మంచి సినిమా చేసాం. సో ఓకే, సో మీరు ఎప్పుడు యూ హ్యావ్ డ్రీమ్డ్ ఆఫ్ దిస్? లైక్ మనకు ఉంటాయి కదా, లైక్ పెద్దోడిని అయ్యాక నేను ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు ఈ మూమెంట్ గురించి నేను చెప్పుకోవాలి, అలా చాలా మంది చాలా ఉంటాయి అనమాట. అవార్డు వచ్చినప్పుడు అవార్డు ఐ హ్యావ్ దీస్ థింగ్స్ టు సే, దీస్ ఆర్ థింగ్స్ దట్ పీపుల్ డ్రీమ్ అబౌట్. సో వాజ్ ఇట్ లైక్ అదొక డ్రీమ్ మూమెంటా మీకు? మా ఊర్లో నేను స్పీచ్ ఇస్తాను ఏదో ఒక రోజు, దీని గురించి లైక్ డ్రీమ్ చేశారా ఎప్పుడన్నా? అంటే మోర్ దాన్ అది, I love cinema more than that. I love the process of cinema. I love shooting. That is more important to me. As like, okay, cinema result anni pre-release anni pakkan petna, I like the joy of cinema and I like that art. That art form is beautiful. Firstly, cinema annadi inta mandi oka very creative process kada. Adi anta mandi kalisi ante very visual medium anni untayi craft lo. Like ee cinema ane prapanchamlo ఇట్స్ లైక్ సినిమా ఆర్ట్, లైక్ మ్యూజిక్ ఉంటుంది, ఒక స్టోరీ ఉంటుంది, ఒక యాక్షన్ ఉంటుంది, ఒక యాక్టర్స్ ఉంటారు. అంటే హౌ సినిమా ఇస్ ఇన్వెంటెడ్ ఆ ప్రాసెస్లో చూసుకుంటే ఇట్స్ బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామ్ వేర్ ఐ లవ్ దట్ ఆర్ట్ ఫామ్ మోర్ దాన్ ఎనీథింగ్. అసలు ఈ ఆర్ట్ ఫామ్ మీద ప్రేమ మొదలైంది ఎక్కడ? చిన్నప్పటి నుంచి లైక్ అంటే అదే ఇప్పుడు ఒక స్టోరీ ఉండేది. లాస్ట్ టైం కూడా we discussed basically cinema bandi was it's my story చెప్పాలంటే how cinema was like when I had a camera, when my father gave a camera. అక్కడి నుంచి అంటే సినిమా మీద ఏదో ప్రేమ పుట్టింది నాకు బేసికల్. చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు స్కూల్ డేస్లో నుంచే ఏదో చెయ్యాలి ఆ కెమెరాతో, చాలా పిచ్చి అనమాట. ఇట్స్ క్రేజీ ఆర్ట్ ఫామ్ బేసికల్లీ. సో అక్కడి నుంచి అంటే ఇట్స్ వెరీ బిగ్ జర్నీ. ఇప్పుడు 20 years బ్యాక్ నుంచి స్టార్ట్ చేశాను. చాలా లాంగ్. ఇదేదో డాక్టర్ తెచ్చుకోవడానికి, డాక్టరేట్కి చాలా ఇయర్స్ పడుతుంది కదా ఒక డాక్టరేట్ రావడానికి. అంత సినిమా కూడా అంతే. ఎప్పుడో స్టార్ట్ చేశాను. ఫైనలీ నా ఫస్ట్ థియేట్రికల్ సినిమా రిలీజ్ అవుతుంది ఇన్ని ఇయర్స్కి. సినిమా బండి ఒరిజినల్ గా థియేటర్స్ కోసం? థియేటర్స్, ప్రాపర్ థియేట్రికల్ ఫిల్మ్ అది. బట్ అదే కోవిడ్ అన్ని ఆపిస్తుంది. సినిమా బండి అంటే తెలీదు థియేటర్ ఎలా వర్కౌట్ అవుతుంది. అంటే ఇట్స్ వెరీ న్యూ ఇండీ ఫిల్మ్ కదా. సో అది ఎలా వర్కౌట్ అవుతుంది తెలుసుకోవడానికైనా ఐ వాంటెడ్ టు నో యాక్చువల్లీ. అసలు దట్ ఫిలిం అంటే దట్ హ్యాస్ అ మాస్ యాంగిల్ ఆల్సో. అంటే మామూలుగా లోకల్ చూసే వాళ్ళకి కూడా నచ్చే సినిమా అవుతుందని నా ఫీలింగ్. తెలియదు అది. ఇఫ్ ఇట్ థియేటర్కల్ రన్ అయితే అంటే బలగమ్ము ఇవన్నీ హిట్ అయ్యాక ఇక్కడ కాన్ఫిడెన్స్, ఓకే ఇది కూడా ఆడొచ్చు ఆ స్కేల్లో అనిపించేది. బట్ ఇట్ హ్యాపెండ్ లైక్ దట్. ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసిన మూవీ ఏది? మొదటిది అంటే చాలా సినిమాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం. అందుకే కదా మనం ఇక్కడ కూర్చుంది. సినిమా అంటేనే బోల్డ్ సినిమాలు ఉన్నాయి. సో అదే నాకు స్ట్రాంగ్ ఇంపాక్ట్ అంటే మణిరత్నం. అందరూ అదే చెప్తారు మణిరత్నం అంటే హీఈస్ దట్ ఫిల్మ్ మేకర్. ఏంటంటే తను హీఈస్ అంటే ఒక ఆర్ట్ ఫామ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందా, ఇలా తీయొచ్చా. అమృత నాకు చాలా ఇష్టం. అమృత, సఖి, అంటే దే ఆర్ లైక్ ట్రూ. అంటే చూడగానే ఇది సినిమా. మణిరత్నం ఫిల్మ్ స్టార్టింగ్ కెరియర్లో అంటే ఫిల్మ్స్ చూడగానే ఓకే నేను డైరెక్టర్ అవ్వాలి అలా ఉండేది. చాలా ఇన్స్పిరేషన్ ఫర్ చాలా ఇయర్స్ వరకు. బట్ పెరిగింది అయితే తెలుగు సినిమాలు వాటితోనే కదా. అవునవును, తెలుగు ఏ టైంలో డిస్కవర్ చేశారు? ఇప్పుడు సినిమా అంటే నేను ఫిల్మ్ మేకర్ అవ్వాలని మణిరత్నం సినిమా చూసి, సినిమాలు అంటే చిరంజీవి సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు, ఆయన నాగార్జున ఫ్యాన్ అప్పట్లో. సో హలో బ్రదర్ చూసి ఫుల్ నేను మేనరిజమ్స్ అది అప్పట్లో ఫుల్ హీరో అనగానే ఆ మేనరిజమ్స్. మా షార్ట్ ఫిల్మ్స్లో చిన్నప్పుడు కెమెరా షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాయి అనమాట ఆ సినిమాలు. అంటే మన సినిమా చూడగానే వీ కైండ్ ఆఫ్ చిన్నప్పుడు ఏంటి హీరో మేనరిజం స్టార్ట్ చేస్తాం, లైక్ ఇలా స్టార్ట్
చాలా మనకు సినిమా చాలా ఇన్బిల్ట్ అయిపోయాం, మన కల్చరే చాలా చాలా దారుణంగా ఇన్బిల్ట్ అయిపోయాం సినిమా ప్రపంచం. టాక్సిక్ లెవెల్ కి అయిపోయి ఉంది అది. నిజంగా మాట్లాడుకోవాలంటే అంటే మనకు సినిమా అంటే ప్రపంచం తెలియనప్పుడు, ఈవెన్ పోకిరి సినిమా వస్తున్నప్పుడు కానీ అప్పట్లో కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఆ స్టైల్లో వెళ్ళే వాళ్ళని కర్చీఫ్లు కొట్టి, అంటే అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సినిమా. మన మాట తీరు కూడా మారిపోద్ది. అబ్సల్యూట్లీ. యా యా యా. సో డైరెక్టర్ అవుదాం అనుకున్నది ఎప్పుడు? ఇంకా డైరెక్టర్ అవుదాం అనుకున్నప్పుడు చిన్నప్పుడే షార్ట్ ఫిల్మ్స్ ఏవో చేసాం. లైక్ యా వన్స్ అదే ఒక జోన్ ఉంటుంది. అంటే నాకు ఇది ఒక పర్టికులర్ జోన్ ఉంటుంది వేర్ మనకి ఏముంటుంది, కమర్షియల్ సినిమాలు కాదు ఆర్ట్ సినిమా వెళ్దాము అని ఒక జోన్ ఉంటుంది, ఒక పాయింట్ ఆఫ్ జోన్. ఓకే, ఆ జోన్ చాలా ఇరానియన్ ఫిల్మ్స్, యూరోపియన్ ఫిల్మ్స్ ఇవన్నీ చూస్తాం. ఓకే, ఇవన్నీ చూసి అరే ఇలా కూడా ఉంటుంది సినిమా. అంటే అది ఆ సినిమా ఎలా ఉంటుంది అంటే కొద్దిగా తక్కువ స్కేల్లోని ఒక సినిమా అయిపోతుంది. ఓకే, చిన్న పాయింట్. సో అది చూడగా అనిపిస్తుంది అరే మనం కూడా చెయ్యొచ్చు అని అనిపిస్తుంది. ఇప్పుడు మనం పెద్ద సినిమాలు చూడగానే ఇది మన వల్ల కాదు, సో అవి చూడగానే ఓకే చెయ్యొచ్చు మనం కూడా, మన దగ్గర ఉన్న దాటులతో చెయ్యొచ్చు అని సినిమా బండి ఇచ్చింది బేసికల్లీ. ఎందుకంటే తక్కువ కురు మన చేతుల్లో ఉన్న సినిమా బేసికల్లీ. సో అప్పుడు అంటే ఆర్ట్ సినిమాలన్నీ చూసాను. ఇప్పుడు నేను ఇఫ్ ఐ గో బ్యాక్, నేను ఎందుకు సినిమాలు నచ్చిందంటే కమర్షియల్ ఫిల్మ్స్ ఆర్ ద వన్స్ వీ లవ్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అది మర్చిపోయి అంటే నాకు ఒక పాయింట్ అనిపిస్తుంది, నాకు ఈ ఆర్ట్ సినిమాలు అన్ని చూసి నీష్ ఆడియన్స్ అంతా చూసి ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసి మన తెలుగు మన సినిమాలు పక్కన పెట్టి వీటి మీదే అలా చూసాము. నాకు స్లోగా ఇంకా అదే నేను ఇప్పుడు ఒక జోన్లో అన్ని అవే చూసేవాడిని. మధ్యలో ఆపేసి మన సినిమా మన తెలుగు అది కదా ఎంజాయ్ చేసాం. అంటే ఇమాజిన్ నేను ఖాళీగా ఉన్నప్పుడు భోజనం చేస్తున్నప్పుడు తెలుగు సినిమాలో పెట్టుకుంటా, డేనా ఇరానియన్ ఫిల్మ్ ఏం పెట్టుకోలేను. వెరీ టఫ్ అది. ఇప్పుడు ఒక్కడనే ఉన్నప్పుడు కాన్సన్ట్రేటెడ్ గా చూడాల్సిన సినిమా అన్నారు. ఒక జోన్ రావాలి, మన తెలుగు సినిమా ఎవ్రీ టైం వాచ్ ఇట్. ఆల్ సీజన్స్, ఆల్ మూడ్స్. ఇది కరెక్ట్. ఎందుకంటే చాలా ఇది మేము చాలా ఫిల్మ్ మేకర్స్ కూడా నేను ఇది చెప్పున్నా, మనం సినిమాని ఆర్ట్ ఫార్మ్ గా చూసేది సెకండరీ, అది సెలబ్రేషన్ ఎంటర్టైన్మెంట్. దట్ ఈస్ ద ఇంట్రడక్షన్. ఎంటర్టైన్మెంట్ ఒక సెలబ్రేషన్, ఒక లార్జర్ దెన్ లైఫ్, అది మనల్ని అట్రాక్ట్ చేస్తుంది మీడియం. అసలు ఆ అట్రాక్షన్ అనేది మొదలయ్యాక దాన్ని ఆర్ట్ ఫామ్ కింద ఎక్స్ప్లోర్ చేయడం మొదలు. అంటే నేను రీసెంట్ గా పోకిరి రిలీజ్కి వెళ్ళా, నేను థియేటర్ ముందు డాన్స్లు వేసాను. అసలు ఎక్కడ సుదర్శన అంటే లిటరల్లీ అది కదరా సినిమా అంటే. మధ్యలో ఐటమ్ సాంగ్ ఉండాలి, పాటలు ఉండాలి, కామెడీ ట్రాక్ ఉండాలి. అంటే నేను అంటుంది దీస్ ఆర్ లైక్ ఫెస్టివల్ వైబ్ అదే కదా వచ్చేది నాకు. అది అంటే మన తెలుగు సినిమాలో అది ఇలా ఇమిడిపడి ఉంది అన్ని ఉండాలి అని. సో ఐ లవ్ దట్ కమర్షియల్ సినిమా, ఆ స్పేసే డిఫరెంట్. అది క్రాక్ చేయగలిగితే దీస్ ఆర్ ఆల్ ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలన్నీ టు ఎయిమ్ ఫర్ దట్ గుడ్ కమర్షియల్ సినిమా. ఓ రియల్లీ? ఐ రియల్లీ డోంట్ ఏదో కాన్సెప్ట్ బేస్డ్ అన్ని. అంటే ఐ వాంట్ టు జాయిన్. అంటే ఇప్పుడు కమర్షియల్ సినిమా ఇస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. ఇప్పుడు కష్టపడి ఒక 5 పాటలు 5 సాంగ్లు హిట్ అయిపోతున్నాయి, సినిమాలు హిట్ అవ్వట్లేదు కదా అసలు. అది చాలా చాలా కష్టమైన క్రాఫ్ట్. నిజంగా మా సినిమా చేయడం ఈజీ, కంటెంట్ సినిమా చేయడం కొద్దిగా ఈజీ చెప్పాలంటే, కమర్షియల్ సినిమా చేయడమే కష్టం. సో అది క్రాక్ అది అంటే దట్ ఈస్ లైక్ క్యాటరింగ్ వైడ్ ఆడియన్స్ కదా. సో అది చేయడం రైటింగ్ చాలా కష్టము. అది బ్యూటిఫుల్. ఒకసారి నేను చెప్తే నన్ను అందరూ కలిసి ట్విట్టర్ లో తిట్టారు ఈ విషయం. నేను చెప్తే కాంటెంట్ ఫిల్మ్ లేకపోతే ఒక నీష్ బేస్డ్ ఫిల్మ్ లో మీరు ఆడియన్స్ కి కేటర్ చేస్తున్నామా, ఇది ఆడియన్స్ కి నచ్చుతుందా, ఇది ఆడియన్స్ కి నచ్చదా అని అంత క్యాలిక్యులేషన్ ఉండదు. సో దిస్ ఈస్ రిలేటివ్లీ ఈజీ ప్రాసెస్ బికాస్ మీరు ఒక స్టోరీ తీసుకున్నారు, యు ఆర్ స్టేయింగ్ ట్రూ టు దట్ స్టోరీ. ఈ కథని మనం నిజాయితీగా చెప్తాము, ఎంతమందికి నచ్చుతుందో అంతమందికి నచ్చుతుంది అనేది క్యాలిక్యులేషన్ కదా. బట్ కమర్షియల్ సినిమాలో జనాలకి నచ్చే తీరాలి అని తీస్తున్నాం. అక్కడ టార్గెట్ తగులుతుందో లేదో తెలీదు. దట్స్ ద థాట్ ప్రాసెస్. సో ఐ ఆల్వేస్ వాంట్ టు బ్యాలెన్స్. అంటే దట్స్ మై ఆల్వేస్ అదే దట్స్ ఆల్సో ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మణిరత్నం. మళ్ళీ మణిరత్నం సినిమాలు చూసుకుంటే 5 పాటలు ఉంటాయి, 5 సాంగ్లు ఉంటాయి, ఫైట్ సీక్వెన్స్లు ఉంటాయి. హీ హాజ్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్స్ ఎ గ్రేట్ సినిమా. అంటే దట్స్ వై ఐ లవ్ హిమ్ సో మచ్. మీరు కమర్షియల్ సినిమాలు ఏమైనా పిచ్ చేయడానికి ట్రై చేశారా? రాసుకున్నా. అంటే కమర్షియల్ సినిమా సెపరేట్గా అది కమర్షియల్ సినిమా అని చెప్పలేము, కానీ ఐ వాజ్ రైటింగ్. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కెరియర్. సో యా డెఫినెట్లీ ఆఫ్టర్ శుభం, పరదా,
రాసుకున్నా డెఫినెట్లీ మంచి యాక్షన్ సినిమాలు ఉన్నాయి ప్రాపర్. అంటే సి ఐఎమ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్, ఐ లవ్ సినిమా. నా ఇది ఈడు తీసాడా, ఇది కూడా వీడు తీసాడా, ఇది ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఆల్ కైండ్ ఆఫ్ సినిమా బేసికల్లీ. వాంట్ ఫుల్ యాక్షన్ ఫిల్మ్ చేద్దామని ఉంటుంది. ఒక బోయపాటి లెవెల్లో బాలకృష్ణ గారితో క్రేజీ సూమోలు ఎగిరే సినిమాలు తీయడం కూడా ఉంటుంది నాకు. వై నాట్? అంటే దోస్ ఆర్ గ్రేట్ ఫిల్మ్స్ మ్యాన్. అంటే నాకు ఆ స్కేల్కి వెళ్దాం ఉంది డెఫినెట్లీ. కొంతమంది ఇది చేస్తుంటారు అనమాట, ఇరానియన్ సినిమాలే ఈ సినిమాలు. అండ్ నాకు కూడా ఒక జోన్ ఉండే వెన్ ఐ వాజ్ ఇన్ లేట్ టీన్స్ ఎర్లీ 20s. అరే ఇవి అసలు సినిమాలే కదరా, మీరు చెప్పారు కదా ఆ జోన్, ఇదే సినిమా అంటే ఇరానియన్ సినిమానే సినిమా అంటే, ది ఓల్డ్ క్లాసిక్ ఇవే సినిమా అంటే, థియేటర్ లో రిలీజ్ అయ్యేదేవి నేను చూడను, నేను మూవీలో సినిమాలు మాత్రమే చూస్తాను అని చెప్పి ఆ ఫేస్ అయిపోయింది ఒక 2-3 years లో. బట్ ఈ కమర్షియల్ సినిమా కూడా రెస్పెక్ట్ అనేది అట్లా అని చెప్పి ఇప్పుడు పీపుల్ ఆర్ ఆల్సో వెరీ వాట్ యు కాల్ క్రూయల్. రివ్యూవర్స్ మీద పడతారు కానీ రివ్యూవర్స్ కంటే పీపుల్ ఆర్ మోర్ క్రూయల్ అనిపిస్తుంది. అవుట్ రైట్ రిజెక్ట్ చేస్తారు. మీరు చెప్పినట్టే జస్ట్ ఏదో ఒక 5 సాంగ్లు ఉన్నాయా, 4 ఫైట్లు ఉన్నాయా, అవి సరిపో. యూ హ్యావ్ టు ఎంటర్టైన్. అంటే టామ్ క్రూజ్ లాంటి ఆయన ఫ్లైట్ బయట వేలాడుతుంటే యూ హ్యావ్ టు మ్యాచ్ చేయాలి కదా. జస్ట్ కొడితే ఎగిరితే అది సరిపోదు. అంటే నాకు సినిమా అంటే ఇష్టం ఫస్ట్లీ. ఇప్పుడు అంటే మనం ఈ మధ్యన ఏమైందంటే సినిమా చూస్తూ అనలైజ్ చేసేస్తున్నాం సినిమాను. కూర్చొని దీన్ని ఇప్పుడు అనలైజ్ చేయాలి ఈ సినిమా. అందరూ రివ్యూస్ పక్కన పెట్టిన జనరల్ ఆడియన్స్ కూడా ఈ సినిమా చూడగానే ఇప్పుడు దీన్ని అనలైజ్ చేద్దాం మనందరూ. ఇప్పుడు డ్రాప్ అయిన సినిమా ఇక్కడ బాగా అయింది. ఎంజాయ్ ద సినిమా మ్యాన్, ఎంజాయ్ ద హోల్ సినిమా ప్రాసెస్ అండ్ లివ్ ద మూమెంట్. సినిమా అన్నది ఇమాజిన్ ఒక బ్లాక్ స్క్రీన్ లో థియేటర్లో నేను ఎవరో ఒకరు ఎంటర్టైన్ చేస్తున్నారు సినిమా. ఎంజాయ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సినిమా అనిపిస్తుంది నాకు. అంటే ఇట్స్ లైక్ యునో చిన్నప్పుడు ఫ్లైట్ వెళ్తున్నప్పుడు మన పేరెంట్స్ చూపించాం, ఫ్లైట్ ఫస్ట్ టైం ఫ్లైట్ చూస్తున్నప్పుడు ఇమాజిన్ ఫస్ట్ టైం థియేటర్ చూస్తున్నప్పుడు అది బాగున్నా బాగాలేకపోయినా భలే ఉందా అలా అంటాం కదా. ఎందుకంటే పెద్ద స్క్రీన్. ఇప్పుడు చాలా కంటెంట్ వచ్చేసరికి ఓల్డ్ కంటెంట్, దట్ రియల్ ఫీలింగ్ ఆఫ్ ఎంజాయింగ్ గ్రేట్ సినిమా అన్నది తగ్గింది అనిపించింది నాకు. అంటే ద వే ఐ సీ ఇట్ ఈస్ ఐ థింక్ ఎవ్రీబడి వాంట్స్ టు ఎంజాయ్, ఎస్పెషల్లీ తెలుగు ఆడియన్స్. మన సినిమా ఎంజాయ్ చేయడం కోసమనే వెళ్తాము. ఇంకా సినిమా ఒకటి మనల్ని కూడా ఎంటర్టైన్ చేయలేదంటే వీఆర్ వెరీ కైండ్ ఇన్ దాట్ సెన్స్. కానీ మనల్ని కూడా ఎంటర్టైన్ చేయలేదంటే ప్రాబ్లం. అంటే నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు ఇంజనీరింగ్ లో, ఆడికి నేను ఫస్ట్ టైం థియేటర్ కి నేను తీసుకెళ్ళా ఫర్ టెంపర్. అతను అప్పటి వరకు సినిమా చూడలే అనమాట. అప్పటి వరకు అంటే థియేటర్ కి ఎప్పుడు వెళ్ళలే. హీ వాచెస్ ఆల్ మూవీస్, టీవీలో చూస్తాడు, అప్పుడు ఫోన్ లో చూసేది అన్ని చూసే. బట్ వాడు థియేటర్ కి వెళ్ళి ఐ రిమెంబర్ దట్ గైస్ ఫేస్ అనమాట. లైక్ జూనియర్ ఎన్టీఆర్ ఆ ఇంట్రో ఉంటది కదా, ఒక క్లాత్ ఆయన పరిగెత్తుకుంటూ వస్తుంటే ఫ్రంట్ నుంచి 3rd round ఎంతో కూర్చున్నాము. ఆడు మ్యాడ్ అయిపోయాడు అసలు ఎక్స్పీరియన్స్ కి. మీ సమ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ మీ థియేటర్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయి బాగా గుర్తున్నవి? థియేటర్ ఎక్స్పీరియన్సెస్ చాలా. అతడు సినిమా వన్ ఆఫ్ మై ఫేవరెట్. అసలు ఫస్ట్ టైం వచ్చినప్పుడు అసలు థియేటర్కి వెళ్ళగానే త్రివిక్రమ్ గారి వర్క్, అంటే ఒక డైరెక్షన్, ఆ సినిమా చూస్తున్నప్పుడు దట్ ఈస్ దట్ స్పేస్. కంటెంట్ కమర్షియల్ అన్నీ ఉంటాయి అతడు సినిమాలో. ఇట్స్ వన్ ఆఫ్ మై ఎపిక్ త్రివిక్రమ్ గారి వర్క్ అసలు. అంటే చూస్తున్న ప్రతిసారి ఎన్నిసార్లు టీవీలో వస్తే చూడాలనిపిస్తుంది. ఫస్ట్ టైం చూసినప్పుడు నచ్చేసిందా? జస్ట్ లవ్డ్ ఇట్ సో మచ్ అసలు. ఇంకా నాకు శంకర్ దాదా సినిమా రైటింగ్ అబ్బా, అంటే గ్రేట్ రైటింగ్. అంటే ఒక చిరంజీవి గారి లాంటి స్టార్, ఆ ఎమోషన్స్ కానీ, అంటే దీస్ ఆర్ ఆల్ రియల్ సినిమా అనిపిస్తుంది. అండ్ నాకు ఒక జోన్ ఆఫ్ సినిమాలు చాలా ఇష్టం. ఇప్పుడు కమల్ హాసన్ గారి సినిమాలు ఒక బ్రహ్మచారి, పంచతంత్రము, ఆ జోన్ ఆఫ్ సినిమాలు ఉంటాయి. కామెడీ అసలు క్రేజీ మోహన్ గారు రాశారు. క్రేజీ దోస్ కైండ్ ఆఫ్ సినిమా మనం అంటే ఎన్నిసార్లు ఫ్రెండ్స్ అందరూ చూసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటాం బేసికల్లీ. అవి ఇట్స్ ఫన్నీ దట్ యూ మెన్షన్ అతడు అండ్ శంకర్ దాదా, బికాస్ నాకు ఈ 2 సినిమాలు థియేటర్ లో చూడడం గుర్తుంది. అతడు సినిమా నేను చాలా చిన్న, నేను 4th or 5th ఉంటుంటే అప్పుడు చూసినప్పుడు నాకు సినిమా ఇదేంటి సడన్ గా కామెడీ ఉంది, ఇదేంటి సడన్ గా యాక్షన్ సినిమా నుంచి ఫ్యామిలీ సినిమా అయిపోతుంది. సో అది నాకు అది అర్థం. ఆ తర్వాత
అంటే వెంటనే ఒక 2 years తర్వాత ఎప్పుడో ఇంకా టీవీలో చూడడం మొదలు పెడితే దెన్ ఐ రియలైజ్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్, దట్ హౌ ఒక ఇంత యాక్షన్ జోన్ నుంచి ఆ సినిమా ఒక ఫ్యామిలీ జోన్ లోకి ఎట్లా వస్తుంది మేకింగ్ అసలు అది నాకు తెలిసి ఆ జాన్రా బెండింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అద్దరిపోద్ది అసలు ఆ సినిమా. మణిశర్మ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్నిటి కుదురుతాయి కదా, లైక్ క్లాసిక్ అంటారు కదా అన్ని. అండ్ ఒక్కడు నాకు అసలు రీ రిలీజ్ లో క్రేజీ సినిమా ఒక్కడు మట్టికి. అంటే అదబ్బా సినిమా అనిపిస్తుంది నాకు. అంటే ఏమో నాకు ఒకటి అనిపిస్తుంది ఈ మధ్యన అలాంటి క్లాసిక్ సినిమాలు తగ్గే అనిపిస్తుంది నాకు. అంటే మేబీ మనం క్రిటికల్ అయిపోతున్నామా లేకపోతే క్లాసిక్సే నచ్చుతున్నాయి అంటే ఒకటి అనిపిస్తుంది. ఆఫ్టర్ 10 years ద లైన్ ఇప్పుడు సినిమాలు బాగుంటాయేమో అలా ఉంటుంది. ఎట్లా చూస్తారంటే దేర్ ఆర్ 2 things. ఓకే, ఒకటి నేను ఇది కంప్లీట్లీ నా పర్స్పెక్టివ్. మనకి ఒక 10-15 years బ్యాక్ యూఆర్ మోర్ ఇన్నసెంట్. అవును, ఒక ఇన్నసెన్స్ ఉండేది మనకి. ఇప్పుడు మనం ఇప్పుడు ఉండే 15 years old 14 year పీపుల్ కూడా కిడ్స్ కూడా దే ఆర్ నాట్ ఇన్నసెంట్. ఓకే, ఇట్ వాస్ వెరీ వి యూస్ టు చాలా నచ్చేవి మనకి. లైక్ కొన్ని సినిమాలు నేను చిన్నప్పుడు చూసిన చాలా సినిమాలు అప్పట్లో అడల్ట్స్ కి పెద్దగా నచ్చుండకపోవచ్చు, కానీ నాకు అవి చాలా చాలా ఇష్టమైన సినిమాలు అనమాట. ఇప్పుడు చూస్తే వాటిని అర్రే బాబు ఈ సినిమాలో మనం ఇష్టపడింది అని అనిపిస్తుంది. బట్ నాకు ఐ హోల్డ్ దెమ్ డియర్. దిస్ ఈస్ వన్ థింగ్. ఇన్నసెన్స్ అనేది ఆబ్వియస్లీ ఒకటి తగ్గుతుంది. సెకండ్లీ ఐ థింక్ ద రైటింగ్ లెవెల్ హ్యాస్ గాన్ డౌన్ సిగ్నిఫికెంట్లీ. ఒక కమర్షియల్ సినిమాలో ఉండే ఒక రైటింగ్ అప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. టు బి వెరీ హానెస్ట్, ఈ జై చిరంజీవ, అందరివాడు లాంటి సినిమాలు అప్పట్లో దేవర్ కన్సిడర్డ్ యావరేజ్ ఫిల్మ్స్ అంట. ఇప్పుడు చూడండి వాటి వాల్యూ. లైక్ ఒక జై చిరంజీవకు ఉన్న రిపీట్ వాల్యూ, లైక్ ఎన్ని సీన్స్ ఆ సినిమాలో రీవాచ్ చేయొచ్చు. అలానే అందరివాడు కానీ ఇవన్నీ ఐ రీవాచ్ అందరివాడు వెరీ ఆఫెన్. లైక్ మీరు చెప్పారు కదా ఫోన్ చేస్తున్నప్పుడు చూడడం అని, నేను అందరి వాటిలో చాలా సీన్స్. అండ్ అది కూడా కదా, దాంట్లో డ్రామా చాలా బాగుంటది. డిఎస్పి గారి మ్యూజిక్ అండ్ దాంట్లో అసలు నాకు ఒక థియేటర్ లో ద మూమెంట్ నా లైఫ్ లో వన్ ఆఫ్ ద హై మూమెంట్ ఏంటో చెప్పనా, సింహాద్రి సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో కత్తి పట్టుకొని ఒకడు కత్తి పట్టుకుని రాగానే అలా వస్తుంది కదా ఆ షాట్. దట్ వాజ్ లైక్ ఇది ఏంది ఇలా రైజ్ ఉంటే అంటే రాజమౌళి గారు గూస్ బంప్స్ ఇలా క్రాక్ చేస్తారు. సింగమలై అలా వస్తుంటది కదా, అసలు ఇలా ఊగిపోతూ ఉంటాం మన థియేటర్ లో. ఛత్రపతి ఇలా వాక్ ఒక్కొక్క ఎంట్రీ టైర్ మార్క్ దాటే సీన్, అబ్బాబ్బా సినిమాలు అబ్బా అసలు. అదే అట్లాంటి మూమెంట్స్ ఇప్పుడు నాకు ఐ డోంట్ అంటే 15 ఏళ్ల ముందు వచ్చిన సినిమా, 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటాయి ఈ సినిమా. నాకు ఇంకా థియేటర్ లో కూర్చుని ఆ సీన్ లో ఆ మూమెంట్లు గుర్తున్నాయి నాకు. ఇప్పుడు నిజం చెప్పండి, లాస్ట్ 5-6 years లో ఒక రంగస్థలం, ఒక RRR ఇవి తప్ప లైక్ ఒక కమర్షియల్ స్పేస్ లో అంత టు బి వెరీ ఆనెస్ట్, ఐఎమ్ నాట్ సేయింగ్ దిస్, బట్ కమర్షియల్ స్పేస్ లో ఆ రైటింగ్ అనేది అంత గొప్పగా లేదు అనేది నేనైతే గట్టిగా నమ్ముతాను. అందుకే కంటెంట్ సినిమాలు వస్తున్నాయి ఈ మధ్యన. బేసికలీ ఎక్కువ కమర్షియల్ సినిమా జోన్ ఈ మధ్యన కంటెంట్ సినిమాలు కూడా బాగా ఆడుతున్నాయి. అండ్ ఆ కమర్షియల్ స్పేస్ లో మంచి సినిమా రావాలని కోరుకుంటున్నాను నేను. మోర్ దాన్ కంటెంట్ ఫిల్మ్స్, నాకు 5 పాటలు అన్ని పాటలు ఉండి కమర్షియల్ సినిమా రావడానికి వెయిటింగ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ నాకు కూడా కావాలి. ఐ లవ్ కమర్షియల్. కమర్షియల్ సినిమా అంటే ఏం లేదు బ్రో, బట్ యూ నీడ్ టు హ్యావ్ రైట్ మూమెంట్, రైట్ స్టోరీ. దానికి చాలా ఈ ఎలివేషన్ ఇక్కడ ఎందుకు పడుతుంది, ఇక్కడ ఎందుకు వస్తుంది, ఏదో ఎలివేషన్ పెట్టాలని పెడుతున్నాం అంటే దట్ వాజ్ ఇక్కడ ఎలివేషన్, ఇక్కడ ఎలివేషన్, ఇక్కడ అలా స్టోరీలో కథలో ఎలివేషన్స్, కథలో కంటెంట్, అది కదా మనం. అది పరశుర్ బ్రదర్స్ గారు లేకపోవడం కూడా ఇట్స్ కమర్షియల్ స్పేస్ లో అలాంటి రైటర్స్ ఇప్పుడు తగ్గారు కదా. అంటే ఇప్పుడు రైటర్స్ డైరెక్టర్స్ అలా అయిపోవడం వల్ల పరశుర్ బ్రదర్స్ దే యూస్ టు జస్ట్ డూ రైటింగ్, వాళ్ళు ఇంకేం చేసేవాళ్ళు కాదు. అందుకని చాలా ఇంద్రా సినిమా నేను లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో ఇంద్రా రిలీజ్కి వెళ్తే ఐ రియలైజ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ డైలాగ్స్. అంటే ఎవరు ముఖేష్ రిషి కొడుకుని హానర్ కిల్లింగ్, ఇంద్రసేనారెడ్డి నిన్ను కాపాడాడు కాబట్టి ఈ ప్రాణం నీకు వద్దు అని చెప్పి వాడిని చంపేసేది. See, on an idea level, it is over the top. అరే ఇలా ఎవరన్నా చేసుకుంటారా, ఎంత నీకు నీ శత్రువు మీద ఎంత కోపం ఉన్నప్పటికీ సొంత కొడుకుని చంపుకుంటావా? అది కూడా ఏంటి, ఇట్స్ నాట్ లైక్ హానర్ కిల్లింగ్ ఫర్ లవ్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ నీ ప్రాణం కాపాడాడు, నా శత్రువు కాపాడిన ప్రాణం నాకు వద్దు అని చెప్పి నువ్వు చంపేస్తావారా అని అంటాడు అని అనిపిస్తుంది నాకైతే. అనిపించాలి ఆ సిచ్యువేషన్, కానీ ఆ డైలాగ్స్
పరశుర్ బ్రదర్స్ గారు వాళ్ళు రాసిన డైలాగులు అవి కన్విన్స్ చేస్తాయి మనల్ని. వాడు చంపే ముందు చెప్పేది హిరణ్యకశిపుడు అని, మ్యాడ్ ఉండేది అప్పట్లో. నాకు రీసెంట్ లా నువ్వు చెప్పినప్పుడు నాకు లక్కీ భాస్కర్ గ్రేట్ కమర్షియల్ సినిమా, డైలాగ్స్ అంటే గ్రేట్ కమర్షియల్ సినిమాలో ఆ రైటింగ్ కానీ కంటెంట్ కానీ టాప్ నాచ్ అనిపిస్తుంది నాకు లక్కీ భాస్కర్ గారి మూవీ. రీసెంట్ గా నువ్వు చెప్పిన కమర్షియల్ సినిమా ఏంటంటే నాకు ద గ్రేట్ కమర్షియల్ సినిమా, అందరికి యునానిమస్ గా నచ్చిన సినిమా. యాక్చువల్లీ టు బి వెరీ ఆనెస్ట్, లక్కీ భాస్కర్ కి ఇంకా చాలా ఎక్కువ రికగ్నిషన్ రావాలి. దాన్ని ఇప్పుడు నేను కూడా చెప్తున్నప్పుడు మర్చిపోయాను చూసాను. అదే మనం రీసెంట్ గా ఏమొచ్చింది అంటే నాకు లక్కీ భాస్కర్ లో తెలియదు వన్ సీన్, కొడుకు బర్త్డే పార్టీ తర్వాత ఏడుస్తూ చెప్తాడు కదా, ఇంకా నేను మిమ్మల్ని ఏమీ అడగను, దోస్ ఆర్ ద మూమెంట్స్ ఐ లివ్ ఫర్. అటువంటి మూమెంట్స్ క్రియేట్ చేయగలిగితే ఫిల్మ్ మేకర్స్ అవి గుర్తుండిపోతాయి. లైక్ మ్యాడ్ మ్యాడ్. ఇంకా చెప్పండి ఫేవరెట్ థియేటర్ వైజాగ్ కదా, వైజాగ్ జగదాంబ థియేటర్. జగదాంబ బిగ్ థియేటర్ అది, అసలు క్రేజీ థియేటర్ అది మట్టికి. నాకు ఆ థియేటర్ లో గుర్తున్న సినిమా చంద్రముఖి అప్పట్లో వచ్చినప్పుడు. అసలు నాకు చంద్రముఖి నాకు చాలా చాలా ఇష్టమైన సినిమా. అంటే కథ వెళ్ళడం కానీ, రజనీకాంత్ గారు అలాంటి సినిమా చేయడం అసలు భయం వేస్తుంది నాకు. ఆ జ్యోతిక కంట్లో అది నైట్ అంతా లైట్ కొట్టినప్పుడు నాకు నైట్ అంతా, అంటే జనరల్లీ నేను సినిమా సినిమా అంతా అయ్యాక వెంటనే మాట్లాడలేను. అంటే ఈ మధ్యన మాట్లాడేస్తున్నాం కానీ, సినిమా అంతా అవ్వగానే బయట మాట్లాడేస్తున్నాం కానీ నిజంగా మాట్లాడలేము. సినిమా అయిన తర్వాత ఒక నైట్ పడుకోవాలి ఆ సినిమా మీద, అప్పుడే దాని గురించి మాట్లాడగలను నేను ఏదైనా. సో దోస్ ఫిల్మ్స్ చాలా ఉన్నాయి సినిమాలు. అంటే చెప్పుకోవాలంటే నాకు ఒకటి పోకిరి ట్విస్ట్ అయితే ఎవరు చెప్పలేదు. సో ఐ రియల్లీ ఎంజాయ్డ్ ద లాస్ట్. చాలా మంది అది కొంత స్పాయిలర్స్ అది, అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ క్రేజియస్ట్ ట్విస్ట్ ఇప్పుడు వచ్చి గ్రేట్ ట్విస్ట్ అంటే పోకిరి. అందరూ షాక్ అయిన ట్విస్ట్ అది. పోకిరి ట్విస్ట్ అంటారు కదా, ఏదన్నా ట్విస్ట్ ఒకటి సినిమాలో వర్క్ అయితే అరే పోకిరి ట్విస్ట్ రా ఇది అంటారు కదా. సో దట్ హస్ బికమ్ ఎ రెఫరెన్స్. దీనికి తమిళనాడు ఫ్రెండ్ ఒక స్టోరీ చెప్తాడు. సో దే రీమేడ్ పోకిరి ఇన్ తమిళ్ నో. సో వాళ్ళకి అండ్ 2006, సో పెద్దగా జనాలకి పోకిరి స్టోరీ గానీ అవి తెలియదు, అంతగా ఇంటర్నెట్ అవన్నీ లేదు కాబట్టి. ఇటు సినిమా వాడికి లాస్ట్ ఓకే పొంగల్ హాలిడేస్ అప్పుడు రిలీజ్ అయిందట సినిమా. సినిమా ఈ రోజు రిలీజ్ అట, నెక్స్ట్ రోజు రెండో రోజు థియేటర్కి వెళ్తున్నారట. థియేటర్ లో పోలీస్ కట్అవుట్ ఇంకా అంతే స్పాయిల్ అయిపోయింది థియేటర్కి వెళ్ళే ముందే. అండ్ ఖుషి అప్పట్లో మ్యాడ్. అది పవన్ కళ్యాణ్ గారు అంటే ఇలా అందరూ ఇంకా దట్ వాజ్ ఖుషి సినిమా. ఎన్నిసార్లు చూసుంటాం ఆ సినిమా. అసలు ఒక్కొక్క సీన్ టు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, అసలు ఆ పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఎలా చింపడం భూమిక ఇది, అండ్ ఆ సాంగ్, అంటే ఏమన్నా సినిమా ఖుషి వాజ్ మై మెమరబుల్ సినిమా ఆల్ టైమ్. ఎన్నిసార్లు పెట్టినా అదబ్బా ఇప్పుడు టీవీలో ఎన్నిసార్లు పెట్టినా చూడాలనిపించే సినిమాలు అవి. అది కదా. అంటే అప్పట్లోనే సినిమా, ఇప్పుడు ఏ సినిమా మళ్ళీ రిపీట్ వాల్యూ ఇప్పుడు చూసి మళ్ళీ చూసేద్దాం అలా లేదు. ఎగ్జాక్ట్లీ నేను ఖుషి 2022లో రిలీజ్ అయినప్పుడు వెళ్ళా. ఎంత ఫ్రెష్ గా ఉందంటే సినిమా అది. నేను అదే ఫస్ట్ టైం థియేటర్ లో చూడ్డాం. టీవీలో చూసినప్పుడు అంతా అది క్యాప్చర్ అవ్వట్లా. థియేటర్ లో లైక్ ఆ కలర్స్, లైక్ వాళ్ళ కాస్ట్యూమ్స్, ఆయన హెయిర్ గీర్, లైక్ ఎంత ఫ్రెష్ గా ఉందంటే ఆ సినిమా. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ వై పీపుల్ బికేమ్ ఫ్యాన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ వెన్ వాళ్ళు టీనేజర్స్ లో వాళ్ళు యంగ్ గా ఉన్నప్పుడు ఆయన్ని చూసి ఎందుకు ఫ్యాన్ అయ్యారో నాకు అర్థమవుతుంది. లైక్ అంత ఫ్రెష్ గా ఉంటది ఆ సినిమా, అంత కూల్ గా ఉండింది ఆ మూవీ. కలర్ ప్యాలెట్ అదంతా కూడా టూ గుడ్. మీరు ఇప్పుడు సినిమా బండి తర్వాత, ఇప్పుడు మనం ఆ జోన్ నుంచి ఈ జోన్కి వస్తే, సినిమా బండి తర్వాత ఎందుకు 5 years పట్టింది? వర్ యూ పిచ్చింగ్ స్టోరీస్ మధ్యలో ఏం జరిగింది? ఏం పట్టలేదు. ఐ వాజ్ వర్కింగ్ ఆల్వేస్. 21 ఓకే 22లో మొత్తం అంతా ఒక సినిమా మీద వర్క్ చేశాను. ఇట్ డిడ్ంట్ గెట్ టు షూట్. చాలా సినిమాలు అంతే కదా. అంటే ఇప్పుడు రైట్ వాస్ విత్ అ హీరో, ఐ యామ్ అస్యూమింగ్
వన్ విత్ నాగశౌర్య. అదే కొన్ని ముందుకు వెళ్ళలేదు రీజన్స్ వల్ల. చాలా అంటే దిల్కర్ తో కూడా ఒక సినిమా ఇవ్వాలి, అది కూడా ముందుకు వెళ్ళలేదు. సో ఐ వాజ్ రైటింగ్ వర్క్ లోనే ఉన్నాము. సడన్లీ ఇప్పుడు 2 ప్రాజెక్ట్స్ ఆర్ కమింగ్, పరదా అండ్ శుభం. బేసికల్లీ అంటే ఈ ఐఎమ్ వర్కింగ్ బేసికల్లీ కాబట్టి ఇప్పుడు బయటకు రావడానికి కొంచెం బయటకు రావడానికి టైం పట్టింది అంతే. ఈ రెండు ఎట్లా జరిగినాయి? హౌ డిడ్ పర్దా హ్యాపెన్, హౌ డిడ్ శుభం హ్యాపెన్? అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నాకు ఈ సినిమా ఒకటి ఉందని తెలియదు, అంత సైలెంట్ గా మీరు. పర్దా అయిపోయిన తర్వాత శుభం లైక్ రాజ్ సార్ నాకు కాల్ చేశారు, రాజన్ డికే రాజ్ సార్ కాల్ చేసి నువ్వు సమంత గారి ప్రొడక్షన్ లో ఒక సినిమా ఉంది, వసంత్ ఇది రైటింగ్, ఒక మంచి కథ ఉంది విను అన్నారు. వసంత్ రాశారా? వసంత్ మీకు తెలుసా అట్లా ఒకటి జరుగుతుందా? అసలు తెలీదు. రాజ్ సార్ కాల్ చేసి నాకు నువ్వు ఒకసారి విను ఒకసారి కథ అంటే, వసంత్ ఐడియా అంటే నేను ఐ వాజ్ బిజీ ఇన్ పర్దా కదా, సో దే ఆల్సో దింట్ థింక్ దట్ ఐ విల్ డూ దిస్ ఫిల్మ్, ఇంకా తెలీదు బేసికల్లీ. వసంత్ కథ చెప్పగానే నేను సమంత గారికి ఇంటికి వెళ్ళినప్పుడు కథ చెప్పగానే అసలు క్రేజీ ఫిల్మ్ అనిపించింది. అంటే నాకు ఒకటి భయం ఏంటంటే, పర్దా ఒకటే చేస్తున్నా, ఈ సినిమా ఉండి ఐ వాంట్ టు గివ్ కంప్లీట్ ఫోకస్. అంటే ఒకటి ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతుంది, 2 సినిమాలు ఫోకస్ షిఫ్ట్ అవుతుందో, ఒకటే పర్దా షూటింగ్ అవగానే ఫుల్ ఫోకస్ అంతా శుభం మీద పెడతాను. పర్దా అయిపోయింది షూటింగ్, సో కంప్లీట్ ఫోకస్ శుభం మీద పెట్టాను. క్రేజీ సబ్జెక్ట్ అసలు. అంటే ఈ కంటెంట్, ఈ కథ ఎవరు వినగానే నాకు ఎవరైనా చేయాలనిపిస్తుంది. అంటే అంత మంచి కంటెంట్ బేసికల్, సీరియల్లు, దెయ్యాలు, రిలేటబుల్ కంటెంట్ బాగా. అండ్ హారర్ కామెడీ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్, ఐ వాంట్ టు డూ ఆల్ కైండ్ ఆఫ్ జానర్స్ బేసికల్లీ. సో వెంటనే వసంత్ మేము అందరూ కలిసి స్క్రిప్ట్ వర్క్ మీద కూర్చున్నాం. సో నా థింగ్ ఎలా ఉంటుందంటే, ఐ కాంట్ జంప్ ఇన్ టు ఎనీథింగ్. ఐ వాంట్ టు స్క్రిప్ట్, ఆ స్క్రిప్ట్ మీద ఒక 6 నెలలు కూర్చోవాలి నేను. వెన్ ఐ వాంట్ టు డైరెక్ట్, ఐ వాంట్ టు సిట్ ఆన్ ద స్క్రిప్ట్ ఫర్ 6 months. ఐ వాంట్ టు అనలైజ్ ఏం చేయొచ్చు, మొత్తం మా డైరెక్షన్. మా టీం ఎలా ఉంటుందంటే, ఒక రూమ్ ఉంటుంది ఫుల్, మొత్తం అంత స్క్రిప్ట్ ఉంటుంది ఫుల్. ఇక్కడ పైన కూడా స్క్రిప్ట్ ఉంటుంది, లిటరల్లీ పైన ఒక డైలాగ్ ఉంటుంది, అక్కడ డైలాగ్ ఉంటుంది, అక్కడ ఒక సీన్ ఉంటుంది, ఇక్కడ ఒక బ్లూ అంటే ఇట్స్ లైక్ స్టిక్కీ నోట్స్ పెద్దవి బేసికల్లీ. అంటే ఎవరైనా రూమ్ స్క్రిప్ట్ రూమ్ లో ఉంటాం బేసికల్లీ. సో ఆ రూమ్ లోని అరే ఆ సీన్ వర్కౌట్ అవ్వట్లేదు, మరి ఈ సీన్ వర్కౌట్ అవుతుంది అంటే, లిటరల్లీ బీట్స్ ఉన్నాయి. ఒక 5 ఎల్లో కార్డ్ ఉంటుంది, దాని తర్వాత ఇంకో రెడ్ కార్డ్ ఉంటుంది. అంటే ఎవ్రీ 15 minutes సంథింగ్ షుడ్ హ్యాపెన్. రెడ్ కార్డ్ ఇక్కడ ఓకే, అన్ని కార్డ్స్ కరెక్ట్ టైంలో వచ్చాయా పడ్డాయా. సో అంత లెవెల్ ఆఫ్ ప్రీ ప్రొడక్షన్. అంటే నాకు స్క్రిప్ట్ మీద నాకు తెలిసి చాలా కూర్చుంటాం మేము. ఎందుకంటే సినిమా అంతా అయ్యాక బయటకు వచ్చి మాట్లాడేది స్క్రిప్టే. అంటే నేను మైక్రో మేనేజ్మెంట్ చేయలే. అంటే ఎలాగంటే ఇప్పుడు ఈ షార్ట్లోని ఇది అక్కర్లేదు, అంటే చాలా మైక్రో ఉంటుంది. నేను అది నాకు మోస్ట్లీ స్క్రిప్ట్ బాగుంటే సినిమా బాగుంటుంది. ఒకవేళ డైరెక్షన్ నేను బాగా చేయలేకపోయినా, సినిమాటోగ్రఫీ బాగా చేయలేకపోయినా, కథ బాగుంటే ఆబ్వియస్లీ జనాలు ఎంజాయ్ చేస్తారు బేసికల్. కథ ఈజ్ వెరీ, అందుకే కథ మీద చాలా కూర్చుంటా. కాపాడొచ్చు సినిమాని కాపాడొచ్చు. కథ గురించి ఎవరైనా బయటకు వచ్చి అరే ఆ ఫ్రేమ్ బాగాలేదురా అనరు, లేకపోతే ఈ లైటింగ్ బాగాలేదురా అనరు. కథ బాగుంటే ఆబ్వియస్లీ సినిమా వెళ్ళిపోతుంది. సో రైటింగ్ ఈజ్ మేజర్. ఫస్ట్ థింగ్ ఐ గివ్ ప్రిఫరెన్స్ టు రైటింగ్. ఆన్ సెట్లో కూడా రాస్తాం, ఆన్ సెట్లో కూడా వసంత్ నేను వెరీ కొలాబరేటివ్. అంటే మన టీం కూడా వర్క్ షాప్స్ అన్ని కండక్ట్ చేస్తాం. మొత్తం టీం అందరూ అలా కూర్చొని మొత్తం రీడింగ్ పెట్టుకుంటాం. ఒకటి ఏంటంటే కొత్త యాక్టర్స్తోని వాళ్ళు వస్తారు, ఇలాంటివి జరుగుతాయి. దట్ వాజ్ అన్ అడ్వాంటేజ్. యాక్సెస్ కూడా ఉంటుంది, పిలిస్తే వస్తారు అందరూ కలిసి. ఇది మన సినిమా అంటే నాకు కొలాబరేటివ్ వర్క్ చాలా ఇష్టం. అంటే ఐ డోంట్ వాంట్ టు కమాండ్, నేనే డైరెక్టర్ని ఇప్పుడు నేను చెప్పింది చేయాలి మీరు అనంత సీన్ లేదు బేసికల్లీ. ఆల్ కలిసి చేస్తాం సినిమా. అండ్ అందరూ ఒక మైండ్ సెట్లో ఉంటారు బేసికల్లీ, ఒకే మైండ్ సెట్లో ఉంటారు. ఇట్స్ ఎ ప్రొడక్ట్ వేర్ వి ఆల్ టుగెదర్ హ్యావ్ టు డూ ఇట్. సో సెట్లో కూడా వీళ్ళు చాలా ఇంప్రూవైజేషన్స్ అయ్యాయి. అండ్ మా టీం అందరూ కూడా రైటర్స్ బేసికల్. దే ఆర్, అంటే ఇప్పుడు హర్షిత్ కానీ, శాలిని కానీ, మన వంశీ కానీ అందరూ రైటర్స్ బేసికల్, ప్రాపర్ రైటర్స్. సో అందరూ కూర్చొని క్రేజీగా క్రాక్ చేసాం అనమాట ఈ సినిమా బేసికల్. సో 6 months కూర్చున్నారు దీని మీద రైటింగ్. తర్వాత షూట్కి వెళ్ళాం. వీడు కాన్ ఫోటో షూట్ జస్ట్ అలా. ఈ మధ్యన నాకు అదే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు సినిమా షూట్ చేసి ఫాస్ట్గా అయిపోవాలి, ఫాస్ట్గా ఇది ఒక సినిమా అయిపోవాలి. ఒక సినిమా రైటింగ్ మీద కూర్చో, ఎంతసేపు అయినా రైటింగ్ మీద కూర్చో. గో టు సెట్ వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఆ స్క్రిప్ట్ అంతా ఒక మంచిగా అయ్యాక విల్ గో ఫర్ షూట్ బేసికలీ.
ఓకే. సో పర్దా పోస్ట్ ప్యారలల్ గా ఎడిటింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి అండ్ అదంతా నాకు ఈజీ అయింది బేసికల్ ఒకసారి సినిమా ఫస్ట్ కాపీ నాది అయిపోయినప్పుడు ఐ వాజ్ సిట్టింగ్ ఆన్ దిస్ బేసికల్. ఓకే ఓకే. సో పర్దా మీరు రాసుకున్న కథ? పర్దా ఏంటి డిఫరెన్స్? లైక్ మీకు రాసుకున్న కథని అంటే మీరు చెప్పారు రైటర్స్ ఉన్నారు. ఓకే ఓకే. పూజిత ప్రహాసన్ రైటర్స్ ఉన్నారు బేసికల్లీ. సో సో పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదా మీకు? లైక్ మీరు రాసుకున్న కథని మీరు డైరెక్ట్ చేసేది ప్లస్ ఇంకొకరి ఐడియాని అంటే వసంత్ మేము ఆల్రెడీ వర్క్ చేసాం సినిమా బండి. సో సినిమా బండి కూడా ఐడియా వాజ్ మైండ్, బట్ మనం మేము కూర్చొని వర్క్ ఎప్పుడు. ఓకే ఓకే. సో ఇట్స్ లైక్ ఇట్స్ ఎ వెరీ కొలాబరేటివ్ ప్రాసెస్. ఏదైనా అంటే నేను ఎప్పుడు ఒకటి ఐ డోంట్ వాంట్ టు రైట్ మై ఫిల్మ్ అండ్ డైరెక్ట్ ఇన్ ఎనీ టైమ్ ఇన్ ద ఫ్యూచర్. నేను రాయగలను, చేయగలను, బట్ ఇఫ్ ఐ రైట్ అండ్ డైరెక్ట్ రైటర్స్ ఎక్కడ వస్తారు? ఎగ్జాక్ట్లీ. వాట్ ఈస్ ద రైటర్స్ ఎక్కడికి పోతారు? రైటర్స్ అందరూ డైరెక్టర్లు అయిపోతారు. ఇప్పుడు అందుకే మనం సఫర్ అవుతున్నాం. అదే కదా. రైటర్స్ బ్యూటిఫుల్ రైటర్స్ ఉన్నారు అబ్బా ఇండస్ట్రీలో. అందరినీ తెచ్చి ఐ వాంట్ టు గివ్ ఆపర్చునిటీ ఫర్ మెనీ రైటర్స్. నేను రైటింగ్ డైరెక్షన్ చేస్తే రైటర్స్ ఉండరు. సో చాలా మంది రైటర్స్ అవుదామనే వచ్చారు ఇండస్ట్రీకి. రైటింగే కదా వాళ్ళు కోర్, వాళ్ళ దగ్గర ఉంది ఫ్లెష్ అంతా. మనం సో ఐ రియల్లీ గివ్ క్రెడిట్ టు దెమ్. అండ్ వాళ్ళు వచ్చిన తర్వాత సో ఐ వాంట్ టు వర్క్ విత్ డిఫరెంట్ రైటర్స్ బేసికలీ. సో అలా స్టార్ట్ అయింది. ఎప్పుడు షూటింగ్ ఎప్పుడు చేశారు? అయింది లాస్ట్ 6 months అయింది. దాని తర్వాత షూట్కి వెళ్ళిపోయాము. వెంటనే షూట్ ఒక 35 days. వావ్, కొట్టేశారు 35 days. మొన్న టూరిస్ట్ ఫ్యామిలీ వచ్చింది, చూసారా మూవీ? టూరిస్ట్ ఫ్యామిలీ చూడలేదు, తమిళ సినిమా. 35 days. ఇప్పుడు నౌ ఇట్ ఈస్ డూయింగ్ రియలీ వెల్. లాస్ట్ వీక్ రిలీజ్ అయింది. లాస్ట్ వీకెండ్ రిలీజ్ అయిన పెద్ద సినిమాల కంటే కూడా ఎక్కువ టికెట్స్ వీక్ డేస్ లో ఇట్ ఇస్ సెల్లింగ్ ఆన్ పేమెంట్. It was shot in 35 days. The director is a 25-year-old guy. He pitched the story when he was 24. మెయిల్ చేశాడంట, సెట్ అయిపోయింది. 25 years కి సినిమా రిలీజ్ అయిపోయింది. సో వాళ్ళు కూడా 35 అంటే నాకు వచ్చింది. సో ఈ సినిమాలో సబ్ టెక్స్ట్ ఎంత ఉండబోతుంది? శుభంలోనా అంటే లైక్ సబ్ టెక్స్ట్ లాట్ ఆఫ్ అంటే సినిమా చూసాక తెలిస్తే బాగుంటుంది. ఇట్స్ లైక్ హౌ మ్యారేజ్ లైఫ్ షుడ్ బి దేర్ అన్న పాయింట్ టచ్ చేసాం బేసికల్లీ. అంటే ఇలాంటి కోకీ ఐడియా, ఒక సీరియల్ కోసం దయ్యాలు రావడం అన్న కోకీ ఐడియాలోని వీ గాట్ ఎ వెరీ బ్యూటిఫుల్ పాయింట్. అంటే ద సిమిలారిటీస్ 3 సినిమా బాలీవుడ్ లో వచ్చింది. 3 దట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్ బేసికలీ. అంటే దట్ ఫిల్మ్ హ్యాస్ ఎ హారర్ కామెడీ బట్ హ్యాస్ ఎ బ్యూటిఫుల్ పాయింట్. ఎగ్జాక్ట్లీ. సో ఆ జోన్ లో ఈ సినిమాని అంటే ట్రీట్ చేస్తాం బేసికలీ. అంటే ద మెసేజ్ విల్ బి లైక్ మెసేజ్ అని ఒకటి అంత అదే అడుగుతున్నా. సోల్ ఉంటుంది బేసికలీ. ఒక హారర్ కామెడీలో ఒక మంచి సోల్ తో బయటకు పంపిద్దాం. స్త్రీలో కూడా మెసేజ్ ఇట్లా బయటకి చెప్పారు, చూస్తే అర్థమైపోతుంది. అదే అడిగా సబ్ టెక్స్ట్. ఓకే ఓకే. సో పర్దా ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్. బోత్ ద ఫిల్మ్స్ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ విమెన్ రిలేటెడ్ థీమ్. అనుకోకుండా అయ్యింది అలాగా. సో ఐ వాంట్ టు నో యాజ్ అ మ్యాన్, ఇది మనకి ఎప్పుడు ఉంటది కదా విమెన్ టెల్లింగ్ విమెన్ స్టోరీస్. మెన్ కి ఎప్పుడు మేల్ గేజ్ ఉంటది, అది ఉంటది. మేల్స్ కి గేజ్ ఉంటే అది మేల్ గేజ్ అంటే గేజ్. సో హౌ డు యూ క్రాక్ దట్? డు యూ వర్క్ విత్ ఫీమేల్ రైటర్స్? వాళ్ళకి సీన్స్ చెప్పి తీసుకుంటాను. బట్ అంటే ఐ ఫీల్ ఉమెన్ ఫిల్మ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ నౌ. ఇప్పుడు కావాల్సిన థింగ్. ఎందుకంటే వెరీ రేర్లీ వీ కమ్ అక్రాస్. అంటే ఒక జోన్ నాకు తీసేద్దాం అనిపిస్తుంది. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్, మెన్ సెంట్రిక్ ఫిల్మ్ అనం కదా మెన్ని. సో ఆ జోన్ లేకుండా ఇట్ షుడ్ బి క్యాటర్డ్ టు ఎవ్రీ ఫిల్మ్. అంతే, ఫిల్మ్ షుడ్ బి ఫిల్మ్, దట్స్ ఇట్. ఆ స్టేజ్ కి రావాలి బేసికల్లీ. అనుకోకుండా జరిగింది ఇది బేసికల్లీ. సో తీసుకునేది అయితే ఉంటది ఇన్పుట్స్ విమెన్ నుండి. లైక్ హౌ ఇస్ దిస్ సీన్ వర్కింగ్ ఫర్ యూ? సో మే 9th సినిమా రాబోతోంది. ఏం చెప్తారు ఆడియన్స్ కి, చూసే వాళ్ళకి? అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆల్రెడీ చెప్పారు, బట్ అంటే ఎక్స్పెక్టేషన్స్ తో రావాలి అని. అంటే జెన్యూన్ ఫిల్మ్ చాలా. అంటే ఒకటి నమ్ముతా చూడు, అంటే ఒకటి నా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటే ఈ మధ్యన తెలుగులో చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. వెన్ యూ రియలైజ్ ఇట్, కంటెంట్ సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. అంటే లాస్ట్ 1 year వరకు అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఎందుకంటే ఓటీటీ స్పేస్లో చాలా కంటెంట్ చూసి దే వాంట్ సంథింగ్ న్యూ ఆల్వేస్. చిన్న వాళ్ళు అయినా సరే ఎంకరేజ్ చేస్తున్నాం, బీభత్సంగా ఆడుతున్నాయి ఈ మధ్యన సినిమాలు. సో దట్ వాజ్ ద ప్లస్ పాయింట్ మాకు.
ఎందుకంటే కంటెంట్ సినిమాలు ఆడుతున్నాయి, చిన్న సినిమాలు ఆడుతున్నాయి. సో ఈ సినిమా హ్యాస్ దట్ వెరీ వెరీ గుడ్ స్ప్రెడ్. అండ్ ఇంకోటి సమంత గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు అండ్ ఒక పెద్ద బ్యాకింగ్ ఉంది మాకు. అంత పెద్ద బ్యాకింగ్ ఒక స్మాల్ ఫిలిం. ఆలోచించు, ఈ మధ్యన కాలంలో పెద్ద బ్యాకింగ్ స్మాల్ ఫిల్మ్, పెద్ద బ్యాకింగ్ స్మాల్ ఫిల్మ్ అన్నీ ఆడుతున్నాయి. అది మా జాక్పాట్ థింగ్ యాక్చువల్లీ. అంటే ఆలోచిస్తే వర్కింగ్ చాలా ఇయర్స్ నుంచి వర్క్ అవుతున్న థింగ్. అండ్ హారర్ కామెడీ చూసి చాలా రోజులైంది మనం. అంటే ఇట్స్ బీన్ ఏజెస్. మంచి హారర్ కామెడీ చూసి చాలా రోజులు, అరే బాగా నవ్వుకున్నా, ఎంజాయ్ చేశాను, చాలా కామెడీ ఉంది. అండ్ సమ్మర్లో ఒక ఫ్యామిలీ సినిమా, అందరూ అమ్మ తాతయ్య, ఒక సీరియల్ బేస్డ్ కామెడీ, అందరూ వచ్చి ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. అంటే ఇమాజిన్ అందరూ చెప్తారు, ఇది ఒకటి చెప్తారు, అందరికి క్యాటర్ చేస్తారు 6 to 60 అది ఒకటి, అది చెప్తారు కదా ప్రమోషనల్ యాక్టివిటీలో అదొక పార్ట్ అయిపోతుంది. అంటే నేనేమంటానంటే సీరియల్, మన ప్రతి అమ్మ ఇంట్లో సీరియల్ చూస్తూ ఉంటుంది. సీరియల్ చూడడానికి దెయ్యం రావడం ఏంటి అన్నది అంటే వినగానే ఫన్నీ ఐడియా కదా బేసికల్లీ. సో నాకేంటంటే ఈ సినిమా చాలా ఇయర్స్ నుంచి సినిమాకి రాలేని వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు మా అత్త వాళ్ళు వీళ్ళు లాస్ట్ ఏ సినిమా లాస్ట్ చూసావంటే ఏదో సినిమా చెప్తారు. అంటే కొంతమంది సినిమాలకి అదే చెప్తారు. అంటే మీరు లాస్ట్ సినిమా ఏంటి, ఇమాజిన్ మనం ఏదో అనుకుంటున్నాం థియేటర్కి వస్తున్నారని, మా సినిమా గోర్స్ వెళ్తున్నారు, లిటరల్లీ సినిమా గోర్స్ మళ్ళీ వెళ్తున్నారు. ఆ లోపల ఇంట్లో మనం రూరల్ విలేజ్కి వెళ్ళామనుకో, ఒక ఆవిడని అడిగామనుకో మీరు ఏ సినిమా లాస్ట్ చూసారంటే ఏదో సినిమా చెప్తారు. వాళ్ళు లిటరల్లీ థియేటర్కి ఎప్పుడో పండగకి వెళ్తారు, సంక్రాంతికి వెళ్తారు అంతే. సినిమా ఒక ఇయర్కి ఒక సినిమా వెళ్తారు, పండగకి ఒకసారి. వాళ్ళకి నచ్చే సినిమా అవుతుంది. ఎందుకు, బికాజ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఈ కంటెంట్ని. చాలా వస్తారు ఫ్యామిలీస్, భలే ఉందిరా నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. అలా నాకైతే గట్టి నమ్మకం అనమాట. వాళ్ళని కూడా క్యాటర్ చేస్తుంది. చాలా రోజుల నుంచి సినిమాలు రాలేదు, వాళ్ళని ఈ సినిమా రప్పిస్తుంది. సూపర్ 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 సూపర్. నేను ఏదో ఫిల్మ్ మేకర్ కంటే ఒక ఫిల్మ్ లవర్ని ఇంటర్వ్యూ చేసిన ఫీలింగ్ నాకు. ఐ లవ్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ప్రవీణ్. థ్యాంక్ యూ. సినిమా రిలీజ్ అయ్యాక విల్ క్యాచ్ అప్. యా షూర్. బాయ్. చాలా